ఎంటర్టైన్మెంట్ని కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందాము అని అంటే ఆ సినిమా కొడితే పడతారు. సో దాన్ని కూడా మీరు లాజిక్లో తీయండి. ఇప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది ఇది అని చెప్పేదని లాగితే ఆ తర్వాత వేదం నుంచి మారణాజాలు సృష్టించింది మనమే. మన దీని కాదు. తంత్రంతో ఏందైనా కట్టిపడేసింది మనమే. మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే. ఇవన్నీ మనకు ఉన్నాయేమో, మనకు లేనియా మనకున్నాయి. మనకున్నన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు, మనకే ఉన్నాయి. అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఊరికే విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది ఏమి ఉండదు. కానీ దానికి కూడా మనోధైర్యం ఉండాలి కదా. తప్పదు, మనం బాధపడుతూ కూర్చుంటే పని అవుతామా? మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము. అప్రిసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా ఉంది. ఒక వ్యక్తి ఇంతకుముందు గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నేను కనబడితే విదిలేసేవాళ్ళు, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఏదో చేయనేవాళ్ళు. ఈరోజు దండం పెడుతున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఓకే, చాలా మంచి సినిమా తీసేవా అని ఒక పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినే ఒక మాట, అంతకన్నా ఇంకేం మనకి ఇది అవసరం లేదు. మనం అది అద్భుతంగా వింటూ ఉన్నామా, చాలు, ఇది చాలు. మనం ఏదనుకున్నాం అది సాధించాం. ఈరోజు ఈ సినిమా జనంలోకి అంటే ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేదే మన ఉద్దేశం. డబ్బు అయితే మాకు వచ్చేసింది, అది కాదు. తీయలేదు, అది కాదు. సో మనకేందంటే ఒక మంచి చెప్పాలి అనుకున్నాము. భారతదేశం అంటే ఒకే మాట చెప్పాను, నీళ్ల మీద రాళ్ళని తేలించిన వాళ్ళు భారతీయులని తెలియదా? ఏ సైన్స్ అయినా మా వేద జ్ఞానం నుంచే పుట్టిందని తెలియదా? ఇవన్నీ మనం మాట్లాడామ్మా. వీటన్నిటికీ రీజన్స్ ఎప్పుడో చెప్పేశాం మనం తర్వాత కూడా. అంటే మన భారతీయులు ఎంత పవర్ఫుల్ అన్నాం. ఒక్కళ్ళని కాదు, భారతీయులు ఈ రోజున 150 కోట్ల మంది అని చెప్పాం మనం. అంత ఇదిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతిదీ. సో ఇక అలాంటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది ఇది అని చెప్పేదని లాగితే మనం చేయగలిగేది ఏం లేదు. అవకాశం ఉన్నంత వరకు మనం లాజిక్ చెప్పాము, మ్యాజిక్ చెప్పాము, రెండు చెప్పాము. లేకుండా చెప్పాలా, కొన్ని ఉంటాయి, కొన్ని వదిలేస్తాం, కొన్ని మామూలుగానే మ్యాజిక్ మీదకి వెళ్ళిపోతాం. సినిమా వాళ్ళు ఆడియన్ కూర్చున్నవాడు విజిల్ వేసాడా, హ్యాపీ ఫీల్ అయ్యాడా లేదా, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. మన వరల్డ్ ఏంటంటే నెగటివ్ ఎంటర్టైన్మెంట్ని కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందాము అని అంటే ఎక్కడన్నా ఐ లవ్ యూ అనగానే పాట పాడతారా రోడ్ల మీద? పాడమనండి. ఒకళ్ళని గుద్దమనండి, ఒకళ్ళకి కదులుతాడేమో చూద్దాం. ఆ సినిమా కొడితే పడతారు, కల్పితం. సో దాన్ని కూడా మీరు లాజిక్లో తీయండి అంటే అది మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మెచ్యూరిటీ ఉన్నవాడు మాట్లాడేది కాదు. కథనంలో ఒక మంచి విషయం ఉండటం. ఇప్పుడు అరచేత్తో సూర్యుడిని ఎలా అయితే ఆపలేరో, ఈ సినిమా సక్సెస్ కూడా ఎవరు ఆపలేరు. కంగ్రాచులేషన్స్. ఇది మెల్లగా వెళ్ళినా కూడా అద్భుతమైన విజయం సాధించింది. బట్ చాలా అంటే బికాస్ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఆంజనేయుడికి శివుడికి మంత్రాలు చాలా టైం పట్టింది మాకు వెతకడానికి. ఇద్దరు కలిసి ఉండే మంత్రాలు. సో దాన్ని వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. మన నాగ గురునాథ శర్మ గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి కానీ, నాతో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి అద్వితీయ కానీ, శ్రీకృష్ణ కానీ, దే ఆల్ వర్క్డ్ సో హార్డ్ బికాస్ ఇట్స్ ఎవ్రీ వన్స్ నా సైడ్ ఆల్ మా అందరిది సక్సెస్ కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ టుడే. ఆయన ఇంత గ్రడేషన్ నేను చెప్పాను కదా, ఇంత ఇలా ఉంటుంది సార్ సినిమా. వెళ్ళి ఇంకా ఎవరెస్ట్ పైన కూర్చొని తపస్సు చేసి సరే ఇంకా బయలుదేరుతాం అనే లెవెల్లో ఇలా తీస్తారు. అది దాంట్లో బాలయ్య గారు ఎనర్జీ అంటే వీళ్ళు చెప్పాను కదా, అంటే వీళ్ళకు హీరోయిన్కి ఉంటుంది కెమిస్ట్రీ. ఫస్ట్ టైం డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ, దాన్ని ఫిజిక్స్ రూపంలో చెప్తారు వీళ్ళు బయట. ఎందుకు బాబు నేను అదే చెప్తున్నాను, వాళ్ళే దాని గురించి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. ఇది కదా, దిస్ ఇస్ హౌ కదా దే ఆర్. అంటే బాలయ్య గారు, బోయపాటి గారు అంటే దే హ్యావ్ దట్ మార్క్డ్ ట్రేడ్ మార్క్, ఒక గ్యారంటీడ్ కాంబినేషన్ కదా. ఒక హైప్ అయితే ఉంటుంది అసలు. ఎప్పటి నుంచి అయితే అనౌన్స్ చేస్తారో, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మీ ఇద్దరు కాంబినేషన్లో, ఈరోజు చెప్పాలంటే మీ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ప్రతిదీ ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప విషయం ఉండే ఉంటుంది అన్న ఒక మార్క్ క్రియేట్ చేశారు మీరు ఇండస్ట్రీలో. ఇప్పుడు హిందుత్వ అంటే ఏంటి? మతం కాదు, కులం కాదు, వీటికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది జీవన విధానం అని సనాతన ధర్మం గొప్పతనం గురించి ఈ సినిమా ద్వారా చాటి చెప్పారు. ఇవాళ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. రాబోయే సినిమా మరో మంచి ఇట్లాంటి ప్రయత్నమే చేయబోతున్నారా? ఒక రీల్ ఇది ఇచ్చారు, మా సినిమా చూసి బయటికి వచ్చి, అయ్యా బోయపాటి గారు మీరు ఎప్పుడు అఖండ 3 తీస్తారో తెలియదు, అది చూసిన తర్వాతే నేను శివైక్యం అవ్వాలనుకుంటున్నాను అంది. ఆమెతో మాట్లాడిచ్చారు నన్ను. ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు అది చూసి నాతో మాట్లాడిచ్చారు. మళ్ళీ అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాని అంత
ప్రేమించారు అంత ఇష్టపడ్డారు ఈ సినిమాని. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఒక మంచి లక్షణం ఉన్న ఇది చెప్పాం కాబట్టి ఈ మన దేశానికి ఉన్న లక్షణాలు మనకున్న వీటన్నిటి మీద నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడాలనేదే ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళని చేరాలనేదే మా ఉద్దేశం. మీ ఆలోచన అందరికీ చేరింది అండ్ అందరూ సినిమా చూశారు, అందరూ సినిమా చూస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గొప్ప సినిమాని మాకు అందించినందుకు మరొకమారు మీకు ధన్యవాదాలు. ఒక గొప్ప సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చినందుకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో సునీత గారు సందీప్. కదా, అవును, చాలా చాలా సునీత గారిది మాది చాలా పెద్ద జర్నీ సార్, చాలా పెద్ద ఫ్లైట్ జర్నీ సార్. అంటే ఈ లోకల్గా ట్రావెల్ చేయం సార్, వెళ్తే ఇంటర్నేషనలే షోస్కి, మణిగారి దగ్గర నుంచి, బాలు గారి దగ్గర నుంచి సో మెనీ షోస్. దాదాపు నేను మీరు అని పిలుస్తుంటే నాకు కొత్తగా ఉంది. బట్ ఆయన చాలా కొత్తగా ఉంది సార్. ఒక వేల షోలు సార్. ఆవిడ పాడుతుంటే వాళ్ళ వెనకాల నుంచి సాయిగా పరిచయం అయిన వ్యక్తి వాళ్ళ తమన్గా ఎదిగిన తీరు చాలా చాలా గొప్ప విషయం అది. అఖండ విజయం సాధించినటువంటి అఖండ దర్శకులు బోయపాటి శ్రీను గారితోనూ తమన్ గారితోనూ మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.